హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే బాగున్నానండి. మీరంతా ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సో మార్నింగ్ బ్లాగ్ సాటర్డే అనమాట ఈరోజు. సో మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూడండి. అలాగే ఫస్ట్ టైం మీరు ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడైతే ఇంకా సాటర్డే కదా, వైట్ షూస్ అనమాట. సో నేనైతే ఇంకా మర్చిపోయాను అనమాట షూ ఉతకడం. మామూలుగా అయితే వీక్లీ వన్స్ ఉంటుంది అనమాట. సాటర్డే ఓన్లీ వైట్ షూస్ అనమాట, వైట్ డ్రెస్తో పాటు. సో నేనైతే అసలు ఉతకడం మర్చిపోయాను. ఎప్పుడు కొంచెం వాష్ చేసి పెట్టేసేస్తాను. ఇంకా రోజు మర్చిపోయాను. అందుకోసం అయితే ఇంకా పొద్దున్నే వీటి పని పెట్టాను. సో మా బుడ్డోడైతే పొద్దున్నే వాళ్ళ అక్కల కన్నా ముందు మెలక వచ్చింది ఏంటో. ఇంక నేను ఆ మురికి చేతులతో వాడిని పట్టుకోవడం ఎందుకులే అని నేను పట్టుకోలేదనమాట బొడ్డోడిని అయితే. కాకపోతే వాడు ఇంకా మత్తు వదలలేదు. ఇంకా అందుకని అలా ఇంక ఒళ్ళోనే పడుకున్నాడు. ఇంక చేతులు కడుక్కున్న తర్వాత ఎత్తుకుందాంలే అని నేను ఇంకా అట్లాగే ఆ పనిలో ఉన్నాను. మళ్ళీ లేట్ అయిపోయిందంటే ఇంకా మళ్ళీ పిల్లల్ని రెడీ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా షూస్ మర్చిపోయాను కదా ఉతకడం. ఇంకా అందుకని వీటిని జస్ట్ మనం ఒక 1 మినిట్లోనే వాష్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా, చాలా నీట్గా వచ్చేస్తుంది. సో నేను ఎప్పుడైనా షూ ఉతకడం అంటే వాష్ చేయడం మర్చిపోయానంటే ఇంక వాటిని ఇలాగే చేస్తానన్నమాట. చాలా మంచిగా అసలు మనం వాష్ చేస్తే ఎలా ఉంటాయో సేమ్ అట్లాగే వస్తుంది. సో అందుకని ఇంక ఇప్పుడైతే ఇంకా అట్లా చేసేసాను అనమాట. చూడండి, మీకు ముందు చూపించాను కదా ఎంత డస్టీ ఉన్నాయో. ఇప్పుడు అవన్నీ నీట్గా అయిపోతుంది అనమాట. అంటే మనం వాటర్ పెట్టి వాష్ చేయలేదు కాబట్టి లోపలంతా అట్లాగే ఉంటుంది, కానీ నల్లగా బయట మాత్రం షూస్ మాత్రం బాగా చక్కగా మనం వాష్ చేస్తే ఎలా ఉంటే అలాగే ఉండింది. ఇంకా అందుకని ఎప్పుడైనా మర్చిపోయినప్పుడైతే ఇలా వాష్ చేస్తానమాట షూని. ఇంక ఇప్పుడైతే చేతులు కడుక్కొని బుడ్డోని కొంతసేపు ఎత్తుకుందాంలే అని లోపలికి వెళ్ళిపోయాను. చూడండి, అక్కలకైతే ఇంకా నిద్ర మెలకు రాలేదు, కానీ తమ్ముడికైతే వెళ్ళి మెలకు వచ్చేసింది. లేచి కూర్చున్నాడు మా బుడ్డోడు. ఇంకా వాళ్ళు కూడా లేచేసారులేండి. ఇంకా లేచేసేసి ఫ్రెష్ అయిపోయారు. మా బుడ్డదైతే చక్కగా స్నానం చేసి రోజు అలా దేవుడికి అయితే దండం పెట్టుకునిద్ది అనమాట. కొన్ని ఇట్లాంటి హ్యాబిట్స్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా పిల్లలు. ఇంకా దేవుడికి దండం అది పెట్టుకొని వచ్చి ఇంకా సాక్స్లు అవి అయితే వేసేసుకుంటుంది. ఇంకా వయసు కూడా రెడీ అవుతుంది అనమాట. ఇంకో పక్కనైతే ఇంకా చెప్పాను కదా మర్చిపోయాను షూ ఉతకడం అని. కొన్నిసార్లు అయితే ఈ మర్చిపోవడం అనేది చాలా మంచి విషయంలాగా అనిపిస్తుంది. దేవుడు నిజంగా మనకిచ్చిన వరాలు అనొచ్చు. దాంట్లో మర్చిపోవడం అనేది నిజంగా చాలా గొప్ప వరం అనమాట. కొన్నిసార్లు ఇంకా మనం ముందైతే చెప్తాను చూడండి. ఇక్కడ ఏం చేశానంటే నేను ఇంకా ఊతప్పానికైతే పిండి కలిపి పెట్టేశాను. కాకపోతే వయసు ఏంటంటే గుంట పునుగులు ఏమని చెప్పింది. తనకి ఇంకా ఊతప్పం కంటే గుంట పునుగులు అంటేనే ఇష్టం. సో ఎట్టాగో ఇంకా ఊతప్పానికైనా గుంట పునుగులకైనా అవే కదా అని చెప్పి ఇంకా గుంట పునుగులు వేసేసి ఇంకా చిన్నోడికి సిమ్లో పెట్టేసి చిన్నోడికి స్నానం చేయించడానికి వెళ్ళిపోయాను. నేను స్నానం చేసి వచ్చేసరికి అవి కొంచెం లైట్గా మాడినాయి అనమాట. మరీ అంత ఎక్కువ మాడలేదు, కానీ కొంచెం అయితే మాడినాయి. ఇక్కడైతే గుంట పునుగులు అయితే వయసు కోసం వేసేస్తున్నాను. ఇంకా ఇంకో పక్కన వచ్చేసి హంసిక అయితే గుంట పునుగులు తినదు, ఊతప్పం రెండిట్లో ఏది తినదు అనమాట. సర్లే కొంచెం పిండి ఉంచి తనకి దోశ పోద్దామా అంటే తను దోశ పోస్తే కంపల్సరీగా తనకి చట్నీ ఉండాల్సిందే. చట్నీ లేకపోతే మళ్ళీ దోశ కూడా వద్దనేది అనమాట. సో ఇదంతా ఎందుకులే అని చెప్పి తనకైతే ఒక 2 పూరీలు అయితే చేసేసాను. పూరీకి అయితే తనకి కర్రీ అవసరం లేదనమాట. ఒట్టి పూరి అయితే తినేస్తుంది ఇష్టంగా. ఇంకా అందుకని ఇంకా వయసుకి అయితే గుంట పునుగులు వేస్తున్నాను. వయసు చిన్నోడు ఇద్దరు తింటారులేండి. ఇంకో పక్కన హంసికాకైతే ఇట్లా పూరి అయితే వేసేస్తున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదనమాట ఈరోజు మాకు. పూరి అండ్ గుంట పునుగులు. పూరి అంటే ఇంకా హంసిక ఒక్కదానికి వెళ్ళండి, కర్రీ లేకపోయినా తినేది. ఇంకా మిగతా వాళ్ళంటే కర్రీ లేకుండా తినరు. ఇంకా అందుకని గుంట పునుగులు వేసేది. ఇంకో పక్క హంసికాకైతే పూరీలు వేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా మర్చిపోవడం ఒక మంచి వరం అని. ఎందుకంటే మనం కొన్నిసార్లు చూడండి, మనం పిల్లలు మనం కొడుతుంటాము, కొన్నిసార్లు అరుస్తుంటాము. కొన్నిసార్లు అట్లా జరిగినప్పుడు పిల్లలు అసలు మర్చిపోయి కొన్నిసార్లు ఇంకా అసలు మనం కొట్టినట్టు కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలన్నమాట. మళ్ళీ కొంతసేపటికే వచ్చి మళ్ళీ అసలు ఏం జరిగినట్టు చక్కగా మాట్లాడేస్తుంటారు కదా. సో అట్లా జరిగినప్పుడు అట్లా ఆలోచన వచ్చింది అనమాట నాకైతే. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు ఉంటాము, ఎవరైనా అరుచుకున్నాం అనుకోండి, ఇంకా అసలు అవి మనసులో పెట్టుకొని ఇంకా నెలల తరబడి సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా. మరి పిల్లలు చూడండి ఎంత చక్కగా మనం కొట్టిన ఒక 10 నిమిషాలకి అన్నీ మర్చిపోయి మళ్ళీ నార్మల్గా మాట్లాడతారు. సో కాకపోతే మనం అరిసినా మనం వాళ్ళని కొట్టినా మనకు మాత్రం అనిపిస్తుంది అనమాట, ఏదో కోపంలో ఆవేశంలో వాళ్ళని కొడతాము అరుస్తాము అంతే. కానీ
ఇంకా తర్వాత కొంచెం మనకి కోపం అంతా తగ్గిపోయింది తర్వాత అయ్యో పిల్లల్ని కొట్టామే అని ఇంకా మనసు అయితే చివుక్కుమనిపిస్తుంది. సో ప్రతి తల్లికి ఇట్లాగే ఉంటుందిలేండి పిల్లల గురించి. ఇంకా వైషు అయితే ఇంకా స్నాక్స్ కూడా స్కూల్కి ఇంకా గుంట పునుగులే తీసుకెళ్తానని అవే పెట్టుకుంది, దానికి అంత ఇష్టం అనమాట. ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. వీళ్ళిద్దరు చూడండి ఇంకా స్కూల్కి బయలుదేరితే అద్దం ముందు కూర్చొని అక్క తమ్ముడు డాన్స్లు వేసుకుంటున్నారు. ఇంకా స్కూల్కి అయితే బయలుదేరుతున్నారు అనమాట. తినడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా వీళ్ళైతే గుంట పునుగులు పూరి అయితే తినేసేసి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా ముగ్గురు వెళ్తున్నారు. ఇంకా వైషు అయితే ఇంకా సైకిల్ వేసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా హంసీని జున్నునైతే ఇంకా వాళ్ళ తాతయ్య తీసుకెళ్ళి స్కూల్లో డ్రాప్ చేస్తారనమాట. ఇంకా ముగ్గురు పిల్లలైతే వెళ్ళిపోయిన తర్వాత మా ఇల్లు చూపిస్తాను చూడండి, గందరగోళంగా ఉంటుంది. చెప్పాను కదా పిల్లలు ఇంకా పొద్దున్నే వాళ్ళకి ఇంకా తల దువ్వినప్పుడు ఇంకా టవల్స్ దువ్వెన్లు ఇవన్నీ ఎక్కడే పడేసి ఉంటాయి. అంటే కరెక్ట్గా ఒక గంట ముందనగా లెగిస్తారనమాట. ఇంకా గంటలో ముగ్గురిని రెడీ చేయడం అంటే ఇంకా అట్లాగే ఉంటుంది. ఇంకా బెడ్షీట్లు కూడా ఇంకా మంచం మీద మొత్తం పడేసేస్తాను అనమాట. ఇంకా మడతేసుకుంటా కూర్చుంటే మళ్ళీ లేట్ అయిపోతుందని ఇంకా స్కూల్కి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పుడైతే బెడ్షీట్స్లు అన్నీ మడతేసేసి చేపలన్నీ తీసేసి సో అన్నీ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అనమాట. ఇంకా వాళ్ళు ఇంకప్పుడు హడావుడిగా ఉంటుంది, ఇంకా మడతేస్తే లేట్ అవుతుందిలే అని చెప్పి ఇంకా ఇక్కడైతే వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది. సో అలాగే చెప్తున్నాను కదా, మనం కొన్ని విషయాలు అయితే మర్చిపోతాము, అలా మర్చిపోతాం కాబట్టి పిల్లలు, కాకపోతే పెద్దవాళ్ళు అయితే అసలు మర్చిపోరు. అలా అని కొన్ని విషయాలు అయితే పెద్దవాళ్ళకు కూడా మనం ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు ఆ క్షణాన్ని మనం అవే ఆలోచిస్తూ ఉంటే నిద్ర కూడా పట్టదు అనమాట కొన్నిసార్లు. కానీ మళ్ళీ మనం నిద్రపోతాం, అంటే ఆ టైంలో కూడా మనం ఏదో ఒకటి మర్చిపోతాము. సో అలాగే పరిస్థితులను బట్టి మనం కొన్ని విషయాలు కూడా మర్చిపోతూ ఉంటాము. ఇప్పుడు ఎవరైనా డెత్ అయినప్పుడు కానీ అట్లాంటి టైంలో మనం చాలా ఇంకా అసలు జీవితమే ఇంకేం లేదన్నట్టు కూడా అయిపోతుంది. సో ఆ టైంలోకి అట్లా అంత ఎక్కువ అనిపిస్తుంది కదా. మళ్ళీ కాలక్రమాన కొద్ది రోజులు గడవంగా ఆ ఫీలింగ్స్ ఆ బాధలు అవన్నీ కూడా మళ్ళీ మర్చిపోతూ ఉంటాము. సో నిజంగా అయితే కొన్ని విషయాలకైతే అలా మనం మర్చిపోవడం అనేది గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు కానీ చాలా బాధ అనిపిస్తుంది, ఇంకా పొద్దుగులు వాళ్ళే గుర్తొస్తుంటారు, ఇంక ఇలాగే ఉండిద్ది అనమాట. ఇంకా అలాగే రోజులు గడవంగా మాత్రం మర్చిపోతుంటాం. అట్లాంటి విషయాల్లో అయితే నిజంగా అది మర్చిపోవడం అనేది దేవుడిచ్చిన గిఫ్టే అనొచ్చు. ఇంకా లేకపోతే అంతే కదండి. లేకపోతే ఇంకా మనం అవే తలుచుకుంటూ ఇంకా ప్రతిరోజు అయితే ఇంకా నెలల తరబడి సంవత్సరాల తరబడి అయితే మనం అట్లాగే ఉండం కదా. కొంచెం అంతా మర్చిపోతూ వస్తాము. సో అలాగే జీవితం కూడా అంతే. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే నేను ఆ షూ ఉతకడం మర్చిపోయానని చెప్పాను కదా. సో అది మర్చిపోయినప్పుడు అప్పుడు ఆలోచన వచ్చిందనమాట. కొన్నిసార్లు మనం మర్చిపోయేది మంచికి ఉండిద్ది, కొన్నిసార్లు మర్చిపోవడం చెడుకు ఉండిద్ది అనమాట. అలాగే కొంచెం అలా చెప్పానమాట. మామూలుగా ఇంకా షూ అయితే మామూలుగా వీక్లీ వన్స్ అయితే ఉతుకుతాను అనమాట, వైట్ షూ అయినా బ్లాక్ షూ అయినా. ఎందుకంటే ఇంకా వైట్ షూ అయితే ఇంకా వారానికి ఒక్కసారి వేసుకుంటారు, కాకపోతే వైట్ కాబట్టి బాగా మాసిపోతాయి అనమాట. అందుకని ఖచ్చితంగా ఉతకాలి. ఇంకా బ్లాక్ అయినా ప్రతిరోజు వేసుకుంటారు కాబట్టి వాటిని ఉతకాలి. మొత్తానికైతే ఇల్లు అంతా నీట్గా చిమ్మేసేసి సర్దేసేసి తుడిచేయడము మొత్తం అయితే అయిపోయిందనమాట. ఇందా చూసారు కదా ఎంత గందరగోళంగా ఉందో. మ్యాక్సిమం కుదిరినంత వరకు అయితే సర్దేశాను. ఇంకో పక్క వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసారనమాట, అవి కూడా అయిపోతున్నాయి. ఇంక ఇక్కడైతే బీట్రూట్ అయితే ఇంకా కట్ చేసి పొయ్యి మీద వేసేసి ఇంకా అవి కూడా ఉడుకుతున్నాయి. ఇంకా బియ్యం కూడా ఆల్రెడీ కడిగి పెట్టేశాను అనమాట. ఇంకా బీట్రూట్ ఉడకడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. కొంచెం బియ్యం కూడా కడిగి పెట్టాను కాబట్టి అవి కూడా నానతయ్యలే అని చెప్పి ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నేను స్నానం చేసేసి ఇంకా దేవుడికి అయితే చక్కగా పూజ అది చేసేసుకున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా బీట్రూట్ ఫ్రై అయితే పొయ్యి మీద పెట్టేసాను అనమాట ఫస్ట్. ఇంకో పక్క అన్నం కూడా పెట్టేశాను, అన్నం కూడా అయిపోయిందనమాట. ఫస్ట్ పిల్లలకి లంచ్ బాక్స్కి ఇంకా బీట్రూట్ పెట్టేసేద్దాంలే అని, ఇంకా తర్వాత అయితే మేము కొంచెం టమాటా పచ్చడి చేద్దాంలే అనుకొని ఫస్ట్ పిల్లల కోసం అయితే బీట్రూట్ ఫ్రై పెట్టేసేస్తున్నాను. ఇంక ఇది కూడా అయిపోతుంది అనమాట బట్టలు, ఇంకా వాటిని కూడా ఆరేయాలి తీసేసి. ఇంకా టమాటా పచ్చడికి కూడా ఫ్రై చేసేసాను అనమాట. ఇంక ఇలా మొత్తం అయితే ఇంకా అయిపోయింది. టమాటా పచ్చడి బీట్రూట్ ఫ్రై అనమాట ఈరోజు మాకు లంచ్లోకి అయితే.
ఇంకా పిల్లలు కొన్ని కొన్ని రకాలే తింటారండి, అన్ని రకాలు తినరు. ఇంకా అందుకని వాళ్ళు తినేవి ఒకటి, ఇంకా మా కోసం అన్నట్టు ఒకటి చేస్తామన్నమాట. రోజుకు 2 కూరలు చేస్తే వాటిలో ఒకటి మా పిల్లలు తినేది కంపల్సరీగా చూసుకుంటాము. మా పిల్లలకైతే ఇంక ఇప్పుడు బీట్రూట్ వేసి బాక్స్ రెడీ చేయాలి. ఇంకా బాక్స్ అయితే మామయ్య తీసుకెళ్ళి ఇచ్చేస్తారు స్కూల్కి. అండ్ ఇంకా పచ్చడి మిక్సీ పట్టాలి, బట్టలు ఆరేయాలి. వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.